మారు మనసు అంటే ఇది గ్రీకులో దీన్ని ఏమంటారంటే మెటోనియో అంటారు. మెటానియో అంటే ఏంటి? మనసును మార్చుకోవటం. ఈ మనసును మార్చుకోవటం అంటే కేవలము మనము పశ్చాత్తాపడటం కాదు. ఒక్కొక్కసారి మన జీవితాన్ని బట్టి, మన బాధలను బట్టి, మన గుండెల్లో బాధల పెళ్ళుపుకొచ్చి ఒక్కోసారి పశ్చాత్తాపంతో ఏడుస్తాం, దుఃఖపడతాం, గుండెలు బాదుకుంటాం. అది మారు మనసుకు సంబంధించి కొంతవరకునే. కేవలము పశ్చాత్తాపడటమే కాదు మారు మనసు అంటే. అలాగే ఏడవటము కూడా కాదు. దుఃఖం పెట్టి ఏడ్చేస్తాం. ఏడవటము కూడా కాదు, కేవలము ఏడవటం మాత్రమే కాదు. ఈ పశ్చాత్తాపంలో ఈ కొన్ని భాగాలు మాత్రమే. అయితే మారు మనసు అంటే ఏంటంటే మన ఆలోచనలు మారాలి. పూర్వకాలం మన ఆలోచన ఎలాగుంది? చాలా దరిద్రంగా ఉంది. ఇతరుల కోసం చెడుగా ఆలోచించేవాళ్ళు, ఇతరుల కోసం చెడుగా మాట్లాడేవాళ్ళు, బయటోళ్ళ కోసం వాళ్ళు పోతే పోయారులే, నేను బాగుంటే నాకు అదే చాలే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆలోచన ఏమైపోవాలి? మారిపోవాలి. మారు మనసు అంటే ఏంటంటే దిశ మారిపోవాలి. మనం వెళ్తున్న డైరెక్షన్స్ మారిపోవాలి. మనం వెళ్తున్న దారులు మారిపోవాలి. గత కాలంలో ఎటు పడితే అటు పోయావు, భయము భక్తి లేని జీవితం గడిపావు. నీ ప్రవర్తన, నీ జీవితము, నీ నడవడిక అన్నీ కూడా నీ ఇష్టానుసారముగా చేసుకుంటూ జీవించావు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత దేవుడు కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. నువ్వు దేవుడు కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు దేవుడి వైపు చూసి, దేవుడి వాక్యము విని, దేవుణ్ణి అంగీకరించిన నువ్వు అలాంటి నడకలు, అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితము జీవించటానికి ఎంత మాత్రమో ఇష్టపడవు. ఈ మారు మనసు దిశను మార్చటమే కాకుండా ఈ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. నీ జీవితాన్ని చూసిన వారు గతంలో ఉన్నట్టు లేదమ్మా ఆవిడ, ఆ అబ్బాయి గతంలో ఉన్నట్టు జీవించటం లేదు, పాత జీవితం జీవించటం లేదు, కొత్తగా జీవిస్తున్నాడు. మాటలో మార్పు వచ్చేసింది, నడవడికలో మార్పు వచ్చేసింది. అతను శుభ్రంగా ఉంటున్నాడు, గత్తరగా ఉండలేదు. క్రైస్తవ జీవితంలో ఉన్న ఎవరైనా సరే చాలా నీట్గా ఉండడానికి చూస్తారు, శుభ్రంగా ఉండడానికి చూస్తారు. వారు బాహ్య శుభ్రత కాకుండా హృదయంలో ఉన్న శుభ్రతను కూడా, అంతరంగ శుభ్రతను కూడా వారు బయటికి చూపించగలుగుతారు. అంటే జీవితం మారిపోతుంది. ఈ మారు మనసు పొందాలనుకున్న ప్రతి వారు 3 విషయాల్ని పాటించాలి. ఏమిటి ఆ 3 విషయాలంటే పాపాలని గుర్తించాలి. పాపాన్ని గుర్తించకపోతే నీకు మారు మనసు రానే రాదు. నీ పాపము నీ కళ్ళెదుట కనపడి, ప్రభువా నేను ఈ పాపమును నీకు దాచకుండా ఉండలేనయ్యా, దాచి బ్రతకలేనయ్యా అని చెప్పి ఆ మారు మనసు పాపాలను గుర్తించటంతో ప్రారంభమవుతుంది. ప్రభువు దగ్గర నీ పాపాలనే ఒప్పుకోవాలి. దావీదు అనే భక్తుడున్నాడు. ఆ భక్తుడు చాలా మంచిగా జీవించేవాడు. ఎంత భక్తున్నన్నా సాతానుడు శోధిస్తాడు. శోధించినప్పుడు పాపములో పడటం జరుగుతుంది. ఆ పాపములో పడిన ఈ దావీదు ఆ పాపాన్ని గుర్తించాడు. అయ్యా, నా మనసు మరలా పాతదాని వైపు పరిగెట్టింది, నేను పశ్చాత్తాపడుతున్నాను, నాలో పాపముందని నేను గుర్తించాను అని ఆయన పాపాన్ని గుర్తించటం ప్రారంభించాడు. కీర్తన 51లో చూస్తే ఆయన ఒక పాపము చేశాడు అక్కడ బెత్షెబతో. ఆ పాపము చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి, దేవుని ఎదుట 3-4 వచనాల్లో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఏమండి, మనం ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా చేశామో అది మన ముందే ఉంటుందట. మన ముందే ఉంటుంది, మనకు తెలుసది.
మనకు తెలియకపోయినా తెలియనట్టు మనము నటించినా ఎవరికి తెలుసు? మన దేవుడికి తెలుసు. పాపాన్ని గుర్తించాలి నువ్వు ముందు. నేను ఎలాంటి పాపములో జీవిస్తున్నానా, ఎలాంటి బ్రతుకుని నేను అవలంబిస్తున్నానా, ఈ బ్రతుకు ఎంత దారుణమైనది, ఎంత బహుభారమైనది, ఈ పాపభారము నా హృదయంలో ఉందే, ఈ పాపభారము నేను ముయ్యలేకపోతున్నాను. ఆ పాపం ఏమిటో కనుగొనే స్థితిలోనికి నువ్వు రాగలగాలి. ఇప్పుడు చూస్తే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మన పాపాలు మనకు తెలుస్తాయండి, తెలియకపోవు. మనము హృదయంలో ఏ చెడ్డ తలంపు చేసినా మనకు ముందు తెలిసిపోతుంది. ఆ తర్వాత అంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. నేను చేసిన పాపము స్పష్టముగా నాకు కనపడుతుంది, స్పష్టముగా నాకు కనపడుతుంది. నేను కళ్ళు మూసినా కనపడుతుంది, కళ్ళు తెరిచినా కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ పాపము నన్ను వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఆ పాపమును ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపమును ఏం చేయాలంటే మనము గుర్తించగలగాలి. ఆ పాపమును గుర్తించగలగాలి. అందుకే 4వ వచనంలో అంటున్నాడు కదా, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎడత నేను చెడుతనం. అయ్యా యేసయ్యా, నీకు విరోధముగా నేను పాపాలు చేస్తున్నానయ్యా. ప్రతిరోజు నేను ఎన్నో లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాయ్యా. నీకు విరోధముగా, కేవలము నీకు విరోధముగా నేను పాపాలు చేస్తున్నానయ్యా. అయ్యా, నా పాపాలు నాకు తెలిసయ్యా, నా పాపాలు నాకు తెలిసయ్యా. ముందు నీ పాపము నువ్వు కనిపెట్టాలి. నీ పాపాన్ని నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. మారు మనసులో మొదటి మెట్టేటి పాపాన్నే కనిపెట్టడం. రెండవది ఏమిటంటే గుర్తించటమే కాకుండా ఆ పాపాన్ని ద్వేషించాలి. ఆ పాపాన్ని ఏం చేయాలి? ద్వేషించటం అంటే ఏంటి? అసహ్యించుకోవటం. ద్వేషించటం అంటే ఏంటి? అసహ్యించు. నీకు ఇష్టం లేని పని ఏదైనా నీ దగ్గరికి వచ్చిందనుకో, నువ్వు దాన్ని అసహ్యించుకుంటావా లేదా? అసహ్యించుకుంటాం. పాపం కూడా అలాంటిదే. నాలో పాపం ఉంది, ఆ పాపాన్ని నువ్వు అసహ్యించుకోవాలి. హిందీలకి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు దుఃఖపడితరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించున్నాను. ఆ సంఘము మారు మనసు పొందిందట, దుఃఖపడిందట. ఎప్పుడు దుఃఖపడుతుంది? పాపం ఉందని ఆ పాపము గురించి ఏడ్చినప్పుడు దుఃఖపడుతుంది. 10వ వచనంలోనికి వద్దాం. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను. ఇక్కడ 2 రకాలైన దుఃఖాలు ఉన్నాయట. పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఆ పాపము పోయే కొద్ది మనకు దుఃఖం రాదట, మనకు సంతోషం వస్తుంది. నీలో ఏదో దరిద్రగొట్టు పాపం ఉంది, మొన్నటి వరకు దరిద్రగొట్టు పాపం ఉంది నీలో, అది పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? అప్పుడు సంతోషంగా ఉన్నావా? ఇప్పుడే సంతోషంగా ఉన్నావు. ఆ పాపం పోయింది, సంతోషం వచ్చింది. మరి లోకానుసారమైన దుఃఖము మరణాన్నే కలిగిస్తుందట. లోకానుసారమైన దుఃఖము 31వ తారీఖు సంవత్సరపు ఆఖరు రోజుని చాలామంది తాగేసి విచ్చలవిడిగా రకరకాలుగా తాగేసి పడిపోయి కింద మీద పడిపోయి ఎంతోమంది గాయాలు పాలైపోయారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి కొంతమందికి, దెబ్బలు తగిలే కొంతమందికి. వారు లోకానుసారమైన దుఃఖంలో ఉన్నారు. ఎలాగ లోకానుసారమైన దుఃఖం? బాగా వాడు పాపాన్ని లోపలికి స్వీకరించేశాడు. ఆ పాపం ఏం చేసిందంటే వాడిని పడదోసి కింద కూర్చుని ఏడుతున్నాడు. ఆడు ఏం చేస్తున్నాడు? కింద కూర్చుని బేరమని ఏడుస్తున్నాడు.
అది వాక్యం ఏమంటుందంటే అది మరణమునకు దారి తీస్తుంది. ఈ లోకములో ఆశల కోసము, ఈ లోకములో పాపాన్ని జుర్రుకోవటం కోసము, ఈ లోకములో పాపాన్ని ఆలింగనం చేసుకోవటం కోసము నువ్వు దుఃఖపడ్డావంటే నాకు అది దక్కలేదురా, నేను అక్కడికి వెళ్ళలేదురా, ఈ పార్టీ మిస్ అయ్యానురా, ఈ పార్టీకి నేను వెళ్ళకుండా మిస్ అయ్యానురా, అది చేయలేకపోయానురా అని నువ్వు దుఃఖపడ్డావంటే ఆ దుఃఖము బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది ఏదో ఒక రోజు నీకు మరణాన్నే తీసుకొస్తుంది. మరి రక్షణార్థమైన దుఃఖము, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నావు, ఆ పాపం నీ హృదయంలో నుండి అలాగ పోతుంది, పొరల పొరలుగా పోతున్నప్పుడు నీ హృదయం ఏమైపోతుందంటే తేలికైపోతుంది. తేలికైపోయినప్పుడు నువ్వు ఎంతో హాయిగా ఉంటున్నావు, సుఖంగా ఉంటున్నావు. రక్షణార్థమైన దుఃఖము ఏం పుట్టిస్తుందట? మారు మనసును తీసుకొస్తుంది. నీకు మారు మనసును తీసుకొస్తుంది. కాబట్టి ఈ పౌలు చెప్పినట్టు మనము ఆ పాపాన్ని ఏం చేయాలి? ద్వేషించుకోవాలి, అసహించుకోవాలి. మారు మనసు పొందడానికి ఇది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటి? మారు మనసు పొందడానికి పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. పాపాన్ని గుర్తించాలి, గుర్తించి ఊరుకోకూడదు. దాన్ని అసహించుకోవాలి, ద్వేషించాలి. అసహించుకుని అక్కడ ఆగిపోకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. చాలామంది ఈ పైవి రెండు చేస్తారు, ఆఖరికి వచ్చేటప్పటికి పాపాన్నే విడిచిపెట్టలేరు. పాపాన్ని విడిచిపెట్టలేరు. పాపం లక్ష్మణ్ అని మేము హోలీ ప్రేయర్ ఫెలోషిప్ ఏర్పాటు చేసుకున్న కొత్తలో చక్కగా సాగర్ అతనికి దేవుని వాక్యాన్ని బోధించాడు. బోధించినప్పుడు సహవాసానికి అలవాటు పడ్డాడు. మంచి పాటలు పాడేవాడు, చక్కన కంఠం. తాగుడు మానేశాడు, చెడ్డ తిరుగులు మానేశాడు, అన్నీ మానేశాడు. కానీ తక్కువ ధరకు దొరికిన సిగరెట్ని మానలేకపోయాడు. తక్కువ ధరకు దొరికిన సిగరెట్, 100 రూపాయలు బాటిల్ కొనుక్కోవటం ఎందుకు లేని మానేశాడు, డబ్బులు లేక ఏదో దానికి. ఈ సిగరెట్ని మానలేకపోయాడు. సిగరెట్లు మానలేక పాపం ఆ నరాలు పీకేసి ఏమో దొంగచాటుగా కాల్చుకుంటూ వచ్చేవాడు. ఈ చిన్ని పాపం ఎలాగుంటుందంటే నెమ్మదిగా ఆ పెద్ద డాముకి చిన్ని కన్నం పెడితే, చిన్ని కన్నమే కదా, చిన్ని దారే కదా అనుకుంటా. అది రోజు రోజుకి ఏమవుతుంది? అది పెద్దదయ్యి మొత్తం గోడనే కూల్చేస్తుంది. పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపం ఏం చేస్తుందంటే మన బ్రతుకుల్నే కూలదోస్తుంది. అతని యొక్క ఆత్మీయ జీవితం అలా పాడయ్యింది. ఈ విడిచిపెట్టలేని పాపాలు మనలో ఉన్నప్పుడు అది నీవు నిజమైన మారు మనసు పొందిన దానివి కాదు, పొందిన వాడువు కాదు. అందుకే మనము మారు మనసును పొందాలంటే విడిచిపెట్టాలి. మొదట పాపాన్ని గుర్తించాలి, ఆ పాపాన్ని అసహించుకోవాలి. రెండవది ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. సొలొమోను మహారాజు సామెతల్లో ఒక మాట చెబుతాడు, 28:13. అతిక్రమము దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందిన. అతిక్రమం అంటే ఏంటి? పాపమే. పాపమును దాచిపెట్టివాడు వర్ధిల్లడట. పాపమును దాచిపెట్టుకుని జీవిస్తున్నవాడు ఆ పాపము ఏదో ఒక రోజున, ఆ పాపం ఎలాంటిదట? పాములాగే నీ వెళ్తున్న దారిలోనే నీ వెనకాలే వస్తుంది. అది పాపం ఎలాంటిది? నీ వెళ్తున్న దారిలోనే నీ వెనకాలే వస్తుంది. అరే నా వెనకాల ఎవరు లేరు అనుకుంటా, నీ వెనకాలే ఉంది పాపం అనే పాము. అందుకే పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అతిక్రమము దాచిపెట్టివాడు వర్ధిల్లడు. అతని జీవితం ఏమి బాగుపడదు, ఆరోగ్యం బాగుపడదు, కుటుంబం బాగుపడదు, ఏది బాగుపడదు. అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు
దేవుని కనికరాన్ని పొందుతాడు. ఎవరి కనికరం పొందుతాడు? దేవుని కనికరం. నా కుమారుడు నిజమైన మారు మనసు ఉంది. ప్రజలారా, పరలోక రాజ్యము సమీపించింది. ఆ పరలోక రాజ్యానికి రావాలంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి మీరు ముందు మీలో ఉన్న పాపాన్ని గుర్తించండి. 2, ఆ పాపాన్ని ద్వేషించండి. 3, ఆ పాపాన్నే విడిచి పెట్టండి.